లేవీకాండము 20వ అధ్యాయము 2వ వచనం నుండి 6వ వచనం దాకా నేను చదువుతున్నాను. ఇశ్రాయేలీయులలోనే కానీ ఇశ్రాయేలు ప్రజలలో నివసించు పరదేశులలో కానీ ఒకడు ఏమాత్రమును తన సంతానమును మెలెకు ఇచ్చినటువంటి ఎడల వానికి మరణశిక్ష విధింపవలను. మీ దేశ ప్రజలు రాళ్లతో వాడిని కొట్టవలెను. ఆ మనుష్యుడు నా పరిశుద్ధ స్థలమును అపవిత్రపరచి నా పరిశుద్ధ నామమును అపవిత్రపరచుటకు నా పరిశుద్ధ స్థలమును అపవిత్రపరచుటకు తన సంతానమును వెలుగు ఇచ్చాను కనుక నేను వానికి విరోధినై ప్రజలలో నుండి వాడిని కొట్టివేతను. మరియు ఆ మనుష్యుడు తన సంతానమును వెలుగుకు ఇచ్చినందుకు ఇచ్చుచుండగా మీ దేశ ప్రజలు వారిని చంపక చూచి చూడనట్లు తమ కన్నులు మూసుకొనిన ఎడల నేను వానికిని వాని కుటుంబమునకును విరోధినై వారిని మెరుగుతో విభచరించుటకు వారిని తరిమి వ్యభిచారము చేయు వారందరినీ ప్రజల నుండి కొట్టివేతను. మరియు కర్ణపిశాచి గల వారితోనూ సోదిగాండ్రతోనూ విభచరించుటకు వారి తట్టు తిరుగువాడెవడు నేను వానికి విరోధినై ప్రజల్లో నుండి వారిని కొట్టివేతను. దేవుని ప్రేమిస్తున్నటువంటి ప్రియ బిడ్డలారా, కింద భాగంలోనికి మనం వచ్చినట్లయితే 21వ వచనానికి నేను వస్తా ఉన్నాను. 21వ వచనం, ఒకడు తన సహోదరుని భార్యను చేర్చుకునే యెడల అది హేయం. వాడు తన సహోదరుని మానాచ్ఛాదము తీసెను, వారి సంతానహీనులై ఉంది. దేవుడు కొన్ని కండిషన్స్ పెట్టాడు అన్నా చెల్లెళ్ళకి మధ్య. అలాగే దేవుడు కొన్ని పద్ధతులు పెట్టాడు. ఏంటంటే ఈ ఆచారములనేవి దేవుడు చెప్పనటువంటి పనులన్నింటినీ కూడా చేస్తూ ఉన్నటువంటి ప్రజల గురించి బాధపడతా ఆయన చాలా మాటలు బైబిల్లో రాసుకుంటూ వచ్చాడు. వారు నా తట్టు తిరగక, ఏమండి, ఎవరి తట్టు తిరగాలి? చూడండి, ఒక కుటుంబంలో ఒక కూతురు లేకపోతే కొడుకో తప్పు చేశాడు. కొన్నాళ్ళు ఏమవుతుంది చెప్పండి? ఆ కుటుంబంలో బాధ ఉంటుంది, మాట్లాడరు, దూరంగా ఉంటారు. కానీ మళ్ళీ వాళ్ళు కలుసుకుంటారు లేదా? మన సంఘంలో కూడా అలా కలుసుకున్నారు లేదా? ఏమండి, వాళ్ళు తప్పు చేశారని ఏదో 4 రోజులు తలుపులు మూసుకొనో చర్చికి రాకుండానో ఉన్నారు. కానీ ఆ తర్వాత మళ్ళా వాళ్ళతో కుమ్మక్కైపోయారా లేదా? వాళ్ళు ఎందుకంటే నీ యొక్క బిడ్డలు. అలాగే దేవుని బిడ్డలకు కూడా తప్పు చేసినప్పుడు దేవుడు కోపం ఉంటుంది. ఆ తర్వాత వాళ్ళు కనుక పశ్చాత్తాపడితే వాళ్ళని చేర్చుకుంటాడు. తప్పిపోయిన కుమారుడు ఎలా తిరిగి వస్తే తండ్రి చేర్చుకున్నాడో అలా చేర్చుకుంటాడు. మరి ఎందుకని సంఘంలో తప్పు చేసిన వాళ్ళు తిరిగి రారు? ఆలోచించేయండి. ఎందుకు పాపం ఒప్పుకోరు? వాళ్ళ యొక్క మార్గాలు ఎందుకు సరి చేసుకోరు? మళ్ళీ ఇంకా ఆచార ప్రకారం ఎందుకు చేస్తున్నారు? రేపటి దినము రాఖీ పౌర్ణమి రోజు మంచి రోజని ఎందుకు చేస్తూ ఉన్నారు? రక్షాబంధనం, ఏమండి, జంధ్యాల పౌర్ణమని, రాఖీ పౌర్ణమని మరి ఎందుకు చేస్తూ ఉన్నారు? దేవుని ప్రేమించులారా, ఎక్కడ తెలుగు అక్షరమాలలో రాఖీ అనే మాట ఉండదు. అది మంది కాదు, అది దేవుని ప్రేమిస్తులారా హిందీ మాట్లాడే ప్రజలు ఎక్కువగా చేస్తూ ఉంటారు. తెలుగులో కూడా అదే మాట మనము వాడుతూ ఉన్నాం. దేవుని ప్రేమించిన పిల్లలు, బైబిల్ అయితే సెలవిస్తూ ఉంది. ఇర్మియా గ్రంథం 13లో జనముల ఆచారములు వ్యర్థములు, అడవిలో ఒకడు చెట్టు నరుకున్నట్లు అది నరకబడును, అది పనివాడు గొడ్డలితో చేసిన పని. అపోస్తల కార్య గ్రంథము దేవుని యొక్క ప్రేమలో 16వ అధ్యాయం 21వ వచనంలో రోమీయులమైన మనము అంగీకరించుటకైనను చేయుటకైనను ఆచరించకూడని ఆచారములు ప్రచురించుచు మన పట్టణమును గలిబిలి చేయుచున్నారని చెప్పింది. రోమీయులు విగ్రహారాధికులు, వాళ్ళ ఆచారాలు వేరు. అయితే పౌలు వెళ్ళి అక్కడికి రోమా పట్టణంలో దేవుని గురించి చెప్తున్నాడు. వాళ్ళు అంటున్నారంట, మనము అంగీకరించుటకైనను చేయుటకైనను కూడని ఆచారాలు. ఏంటంటే క్రైస్తవ ఆచారాలు చెప్పాలి. హిందువులు ఆచరించేటువంటి పద్ధతులను ఆచరించని వారు అని అర్థం. దీని యొక్క అర్థం
అయితే ఈ రోజున మనము ఈ యొక్క ఆచారములు అనేవి చాలా ఈజీగా చేయడానికి ఇష్టపడుతున్నారు. ఒక సేవకుడు అదే మాట అడిగాడు. ఒకసారి అడిగితే అది ఆదివారం వచ్చింది ఒక సంవత్సరంలో. అప్పుడు ఆ సేవకుడు అడిగాడు, ఈరోజు మీ కుటుంబంలో ఎంతమంది రాఖీలు కట్టుకున్నారు అని అడిగాడు. చాలామంది కట్టుకున్నారు. ఓ రోజు ఒక చిన్న పిల్లకి కూడా కట్టారు, చిన్న పిల్లోడికి కూడా కట్టారు, మన సహవాసంలో కూడా. ఏంటి అమ్మ కట్టారు, మీ అబ్బాయికి కట్టారేంటి, ఈ అబ్బాయికి రాఖీ అంటే తెలుసా? వాడికి 3 ఏళ్ళు లేవు, 2 ఏళ్ళు లేవు. ఎందుకు కట్టారు? అసలు రాఖీ అనేది ఎవరు చెప్పారు? దానికోసం డబ్బులు ఎందుకు ఖర్చు పెడుతున్నావు? ఒక 10 రూపాయలు 20 రూపాయలు ఎందుకు ఖర్చు పెడుతున్నావు? పిల్లలు కొనుక్కొని తినడానికి ఇవ్వచ్చుగా. ఆ దారం ఎందుకు? ఆలోచించేయండి. దేవుని యొక్క ప్రేమలో పాత నిబంధనలో దేవుడి యొక్క పద్ధతులను కట్టుకోమని చెప్పాడు కాబట్టి మేము కూడా కట్టుకున్నాం. అది దేవుడి యొక్క కట్టడి. 13వ అధ్యాయము నిర్గమాకాండము 5వ వచనం. యెహోవా నీకు ఇచ్చేదనని నీ పితరులతో ప్రమాణం చేసినట్లు కనానీయులు, హిత్తీయులు, అమోరీయులు, హివ్వీయులు, యెబూసీయులు నివాస స్థానమయ్యుండు పాలు తేనెలు ప్రవహించు దేశమునకు నిన్ను రప్పించిన తర్వాత నీవు ఈ ఆచారమును ఈ నెలలోనే జరుపుకొనవలెను. ఏ రోజు జరుపుకోవాలో కూడా చెప్పాడంట పాత నిబంధనలో. ఈ ఆచారము ఏ నెలలో జరుపుకోవాలి, ఎప్పుడు జరుపుకోవాలని చెప్పాడట. 9వ వచనానికి వద్దాం. 13:9 నిర్గమాకాండం. యెహోవా ధర్మశాస్త్రము నీ నోట నుండినట్లు బలమైన చేతితో యెహోవా ఐగుప్తు నుండి నేను బయటకు రప్పించినంతకు ఈ ఆచారము నీ చేతి మీద నీకు సూచనగా నీ కనుల మధ్య జ్ఞాపకార్థముగా ఉండును. చేతి కట్టుకోమన్నాడండి. ఏసే చెప్పాడేంటి కట్టుకోమని? ఎవరిది కట్టుకోమన్నాడు? ఏం కట్టుకోమన్నాడు? కట్టుకోమని రాశాడు. నిజమే. ఏంటి? ఈ ఆచారం నీ చేతి మీద నీకు సూచనగా కట్టుకోమన్నాడు. కాబట్టి దేవుడు చెప్పినటువంటి మాటకి విరుద్ధంగా, ఎవరో చెప్పిన మాటకి అనుకూలంగా నీవు చేస్తా ఉన్నావు. దేవుని యొక్క ప్రేమలో ప్రియులరా, ఈ రోజున ఎలాగా నడుచుకుంటున్నాం? లేవికాండంలోనే 20వ అధ్యాయము 23వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుంది. 20-23 నేను మీ ఎదుటి నుండి వెళ్ళగొట్టుచున్న జనముల ఆచారములను బట్టి నడుచుకొనకూడదు. వారు ఇట్టి క్రియలన్నీ చేసిరి కనుక నేను వారి యందు అసహ్యపడి తిని. వాళ్ళ ఆచారాలు చేస్తే దేవుడు ఏమంటాడట? అసహ్యపడతాడట. నేను రాయలేదండి, నేను చెప్తున్నాను. బైబిల్లో ఉన్న వాక్యాన్ని ముందుంచుతున్నాను. దేవుని యొక్క ప్రేమలో నెహెమ్యా గ్రంథం 13వ అధ్యాయము 14వ వచనానికి వెళదాం. నా దేవ, ఈ విషయంలో నన్ను జ్ఞాపకంచుకొని నా దేవుని మందిరమునకు దాని ఆచారముల జరుగుబాటునకు నేను చేసిన ఉపకారములను వరకు నేను నీ ప్రకారం నడిచాను కదా, నేను చేసినటువంటి పనిని బట్టి నాకు మంచి చెయ్యి, ఉపకారములను చేయమని అడుగుతా ఉన్నాడు. కాబట్టి దేవుడు ఏదైతే చెప్పాడో అది మనం చేయగలుగుటకు మనము ఇష్టపడాలి. అయితే ఇర్మియా గ్రంథం 19వ అధ్యాయంలో 5వ వచనంలో నేను విధింపనిదియు సెలవియ్యనిదియు నా మనసునకు తోచనిదియునైన ఆచారమును ఆచరించిరి. తమ కుమారులను దహనబలులుగా కాల్చుటకు బయటకు బలిపీఠములను కట్టించిరి. నా మనసుకి తోచనిది ప్రియులరా, సెలవీయనిది, నేను విధింపనిది చేస్తా ఉన్నారు, నేను చెప్పని చేస్తా ఉన్నారు. కాబట్టి దేవుని యొక్క ప్రేమలో ఈ యొక్క మార్గంలో ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు మనము దేన్ని అనుసరించి నడుస్తున్నామా అనేది తెలుసుకోవాల్సిన వారమే. పౌలుని అన్నారు, మోషే ఆచారాలన్నీ కూడా మారుస్తున్నాడు పౌలు అని చెప్పేసి అతని మీద నింద మోపారు, కొట్టారు. అతన్ని నిజంగా మాట్లాడితే ఎవరైనా కొడతారండి. వాక్య ప్రకారం మాట్లాడితే ఎవరికైనా కోపం వస్తుంది. ఎందుకంటే వాళ్ళు చేసే తప్పులన్నీ వాక్యాలే కనపడతాయి. నీతిగా నిలబడలేరు, భయపడతారు. ఇంక కుదరదులే మనకి చర్చికి వెళ్తాం, ఇంక యేసయ్యని ఆరాధించడం మనకు కుదరదు. ఎందుకంటే మనం చేసే తప్పులన్నీ బైబిల్లో కనపడతాయి. కాబట్టి ఎన్ని చేస్తూ ఉన్నాం.
మనకి దుర్దినాలే వస్తాయి, మంచి రోజులు రావటం లేదు. నీకెందుకు? అందుకని దేవుడు అన్నాడు ప్రకటన గ్రంథంలో, నువ్వు చల్లగానైనా ఉండు, వెచ్చగానైనా ఉండు. నువ్వు వెచ్చగా ఉంటే కనుక నీ మీద నేను ఉమ్మి వేస్తాను. కాబట్టి ఉంటే అటు తిరిగుండు, లేదా యేసు వైపు తిరిగుండు. యెహోవా దహించు అగ్ని. నువ్వు చేసే ప్రతి పాపాన్ని కాలుస్తాడు దేవుడు. నువ్వు చేసే ప్రతి పాపాన్ని కడుగుతాడు దేవుడు తన రక్తము ద్వారా. నీకు నమ్మకం ఉంటే రా, కడుగుతాడు. నేను చేసే తప్పులన్నీ క్షమించమని అడిగితే కడుగుతాడు, తీసివేస్తాడు అనే నమ్మకం నీకుంటే రా. లేదు, మేము చేసే పనులు మేము చేస్తూనే ఉంటాం, కానీ చర్చికి వస్తాం, కానుకలు ఇస్తాం, పండగలప్పుడు దశంభాగాలు ఇస్తుంటాం, మరి అలాగే పండగలు లేదా మాకు వచ్చిన సొమ్ములో నుంచి మేము ఎక్స్ట్రా కూడా ఇస్తాం, మందిర ప్రతిష్టకనో మందిరం కట్టడానికనో, మరి ఇలాగా మేము హెల్ప్ చేస్తూనే ఉంటాం. మేమేం చేసినా పాస్టర్ గారు మీరు ఏమనకూడదు. అపోస్తుల గారి గ్రంథం 16వ అధ్యాయం 21వ వచనంలో, అపోస్తుల గారి గ్రంథం 16వ అధ్యాయం 21వ వచనంలో, రోమీయులమైన మనము అంగీకరించుటకైనను చేయనికూడనటువంటి ఆచారములు ప్రచురిస్తూ ఉన్నాడు అని పౌలుని తీసుకెళ్ళి జైల్లో పారేశారు. దేవుని యొక్క ప్రేమలో ఆలోచన చేయవలసిందిగా కోరుతా ఉన్నాను. ప్రభువా, మమ్మల్ని కాపాడయ్యా అని అడిగే ముందు నువ్వు దేవునికి ఇష్టంగా నడుస్తున్నావా? వివాదాలు వస్తున్నాయండి ఈ యొక్క పనుల వల్ల, కుటుంబాల్లో గొడవలు వస్తున్నాయండి. నేను వద్దని చెప్తున్నానండి, కానీ వాడు కట్టించుకుంటున్నాడు, ఆ అమ్మాయి కట్టించుకుంటా ఉంది, నేనేం చేయమంటారు? అంటే నీలో ఏదో నీతి క్రియలు లేవు, అంటే నీ ప్రార్థనకి బలం లేదు. ఏమండి, చీకిపోయిన తాడు నదిలో కొట్టుకుపోతున్న వాడికి పట్టుకోమని ఇచ్చాడంట. వాడు పట్టుకున్నాడంట తాడిని. లాగుదామని చూస్తే నీటి ప్రవాహ వేగానికి బలం ఉంటుంది. ప్రియులారా, నిశ్చలంగా ఉన్న నీళ్ళు అయితే వేరు, ప్రవాహ వేగానికి బలం ఎక్కువ. వీడు లాగుతున్నాడంట. లాగుతున్న కొద్దీ ఏమైపోతుందంట, తాడు తెగిపోతాం. కారణం ఏంటంటే ఆ తాడు చీకిపోయింది. అలాగే నీ హృదయము దేవుళ్ళో చీకిపోయినటువంటి హృదయం. నీ దగ్గర బలం లేదు, ఒక వ్యక్తిని రక్షించేంత బలం లేదు, ఆ తాళ్ళు లేదు. అందుకని ఆ తాడుతోటి ఇతను లాగాలని ప్రయత్నం చేసినా కాసేపు ఏదో వచ్చినట్టుగా వచ్చాడు, కానీ చివరికి అది తెగిపోయింది, అతను కొట్టుకుపోయాడు. అలాగే నువ్వు కూడా ఆచారములలో కొట్టుకుపోతావు. ఎందుకంటే నీ దగ్గర బలమైన ప్రార్థన లేదు, నడక లేదు. కాబట్టి సంఘములో అయినా ఇట్లాంటి ఆచారాలు ఎక్కువైపోతూ ఉన్నాయి. కాబట్టి ఆచార భక్తి చేయొద్దు అన్నాడు. ఆచార భక్తి ఎప్పుడైతే నువ్వు చేస్తూ ఉన్నావో, దేవునికి ఇష్టము కానటువంటిది నువ్వు చేసినప్పుడు, అనుసరించకూడనివి నువ్వు చేసినప్పుడు, ఆయన తట్టు తిరగకుండా నువ్వు చేసినప్పుడు నీకు ఒక బలహీనత వస్తుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 11వ వచనం, నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలివారై ఉండక వాటిని ఖండించుడి. ఏంటంటది? నిష్ఫలం, నీకు ఫలాలు ఇచ్చేవి కావవి. నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలివారై ఉండక వాటిని ఖండించుడి. ఎలయనగా అట్టి క్రియలు చేయవారు రహస్యమందు జరిగించు పనులను గూర్చి మాటలాటి అయినను అవమానకరమైనది. పొద్దున పూట రాఖీ కట్టించుకున్నారంట. యాక్చువల్గా రేపటి దినం అంట మధ్యాహ్నం 1:13 వరకు అంట రాహుకాలం అంట. అప్పుడు కట్టించుకుంటే నష్టం జరుగుతుంది. అందుకని ఆ తర్వాత అంటే 1:14 నుంచి మరుసటి రోజు అంటే మంగళవారం మధ్యాహ్నం వరకు కట్టించుకోవచ్చు. అంటే ఇది 2 రోజులు వస్తుంది వాళ్ళ యొక్క పంచాంగం ప్రకారం. కానీ రేపు పొద్దున్నే చూడండి, ఇప్పటికే ఎంతమంది కొనుక్కున్నారు, రాఖీలు కట్టడానికి రెడీ అయిపోయారు. అంటే రాఖీ ఎందుకు కట్టారో బైబిల్ లేదు, కానీ వాళ్ళ గ్రంథాల్లో రాయబడింది. ఆ వ్యక్తిని నేను రక్షిస్తానని చెప్పడానికి కట్టిందే రక్షాబంధన్ అంటారు దాన్ని. రక్ష, నేను రక్షిస్తాను. దానికి డబ్బులు ఇవ్వాలండి. చెల్లెలు వచ్చి అన్నకు కడితే, సరే అమ్మా నేను నీకు తోడుగా ఉంటాను, నీకు కష్టం వస్తే నేను ఆదుకుంటానని చెప్పేటువంటి అన్న డబ్బులు ఇవ్వాలా?
వాళ్ళ యొక్క మరి పురాణాల్లో డబ్బులు ఇచ్చినట్టు అక్కడ లేదు. మరి ఎవరు నేర్పారు ఈ పద్ధతి? డిమాండ్ చేస్తూ ఉన్నారు అక్కలు చెల్లెళ్ళు. ఈరోజున నిజంగా 13వ వచనం, సమస్తమును ఖండింపబడి వెలుగు చేత ప్రత్యక్షపరచబడును. ప్రత్యక్షపరుచున్నది ఏదో అది వెలుగే కదా. నీకు కళ్ళు తెరిపించేది ఏదంటే అది వెలుగు, అదే వాక్యం, అదే దేవుడు, అదే యేసు. ఐ యామ్ లైట్ ఆఫ్ ది వరల్డ్ అన్నాడు. నేను లోకమునకు వెలుగును అని చెప్పాడు. ఆ వెలుగు దగ్గరికి రాకుండా చీకటి పనులు చేయడానికి ఎందుకు వెళుతున్నారు? 15వ వచనం, దినములు చెడ్డవి కనుక మీరు సమయమును పోనీకి సద్వినియోగం చేసుకోండి. రేపటి దినము క్రైస్తవులకు చెడ్డ దినం కాబట్టి నువ్వేం చేయాలి? ఆ రోజును నీ దేవుడిని గణపరచడానికి తగ్గట్టుగా సద్వినియోగం చేసుకో అని వాక్యం చెప్తా ఉన్నాడు. నేను చెప్పటం లేదు. అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్టు జాగ్రత్తగా చూసుకొనండి. ఇందు నిమిత్తము మీరు అవివేకులను కాక ప్రభు యొక్క చిత్తమేమిటో గ్రహించుకొనడి అని చెప్పి దేవుడు వాక్యం సెలవిస్తుంది. ఈరోజున అలాంటి మనస్సు నీకుందా? ఈరోజున అలాంటి తలంపు నీకు కలుగుతుందా? ఆలోచన చేయవలసిందిగా కోరుతా ఉన్నాను. దేవుని యొక్క ప్రేమ ఎప్పుడు కూడా ఏమారదు. కాబట్టి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 15వ వచనంలో, బుద్ధిమంతులతో మాట్లాడినట్టు మీతో మాట్లాడుచున్నాను, నేను చెప్పు సంగతులు మీరే ఆలోచించండి. ఎలా చెప్తున్నాడంట? బుద్ధిమంతులతో మాట్లాడినట్టు మాట్లాడుతూ ఉన్నది. మీరు వింటారని, మీరు గ్రహిస్తారని, మీరు ఆలోచన చేస్తారని, చేయకూడదని తెలుసుకుంటారని నేను చెప్తా ఉన్నాను మీకు. కాబట్టి బుద్ధిమంతులతో మాట్లాడినట్టు నేను మీతో మాట్లాడుతున్నాను, నేను చెప్పు సంగతులు మీరే ఆలోచించుకోండి. కాబట్టి మనము దేవుని యొక్క పక్షాన నిలబడినట్లయితే మనము దేవుని తట్టే తిరుగుతాం తప్ప లోకము తట్టు తిరగం. ఈ రోజున దేవుడి తట్టు తిరగటానికి ఎన్నో అవకాశాలు నీకు ఇచ్చాడు. సువార్త ఎన్నో రకాలుగా నీ ఇంటికి వస్తుంది. కరపత్రముల ద్వారా, వాట్సాప్ ద్వారా, యూట్యూబ్ల ద్వారా, సేవకుల ద్వారా మీ ఇంటికి వచ్చి ప్రార్థనలు చేస్తున్న వల్ల నీకు ఎన్నో మేళ్ళు జరుగుతున్నాయి. అయినా కూడా నీవు దేవుడి తట్టు తిరగకుండా ఈ లోకం తట్టు ఎందుకు తిరుగుతున్నావు? ఎందుకు తిరగాలనేటువంటి ఆలోచన నీకు కలుగుతూ ఉన్నది? ఒకసారి ఆలోచించవలసిందిగా కోరుతా ఉన్నాం పిల్లలు. దేవుడు ఎన్నోసార్లు చెప్పాడు, నా తట్టు తిరగండి, ఈ లోకము తట్టు తిరగద్దు. కీర్తన 69వ సంకీర్తన 16వ చరణంలో 69:16లో, యెహోవా నీ కృప ఉత్తమత్వమును బట్టి నాకు ఉత్తరమేమో, నీ వాత్సల్య బాహుళ్యమును బట్టి నా తట్టు తిరుగు. నీకు నా మీద ప్రేమ ఎక్కువ కదా ప్రభు, నా తట్టు తిరిగేయ, నా తట్టు తిరిగి నన్ను కరుణించుము అని అంటాడు దావీదు 86వ కీర్తన 16వ చరణంలో. నా తట్టు తిరిగి నన్ను కరుణింపుము, నీ బలము నాకు అనుగ్రహింపుము. బతిలాడుకుంటా ఉన్నాడు. నువ్వు అలా బతిలాడుతూ ఉన్నావు దేవుడిని. ఎందుకంటే తప్పుడు మార్గంలో వెళ్లకుండా ఉండాలని ఆశపడతా ఉన్నాడు దావీదు. ఆయన తట్టు మనం తిరిగితే ఇర్మియా గ్రంథం 15:19లో, ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయం 19వ వచనంలో, కాబట్టి యెహోవా ఇలాగ సెలవిచ్చెను, నీవు నా తట్టు తిరిగిన యెడల నీవు నా సన్నిధిని నిలిచినట్లు నేను నిన్ను తిరిగి రప్పించును. నా తట్టు తిరిగితే నేను రప్పిస్తానయ్యా, నా రాజ్యానికి రప్పిస్తాను. నువ్వు తిరగాలి. దేవుని యొక్క ప్రేమ తిరగకుండా ఉంటే నష్టం పోతాం పిల్లలు. మనకందరికీ తెలిసిందే, ఆమోస్ గ్రంథం 4వ అధ్యాయం 6 నుంచి 11 వరకు నేను చెప్పాను మీకు. కాబట్టి దేవుడు అంటా ఉన్నాడు, మీరు నా తట్టు తిరగండి. ఆయన తట్టు తిరిగిన వారందరికీ మేలు జరిగింది పిల్లలు. 12వ అధ్యాయం ఆదికాండంలో దేవుని యొక్క ప్రేమల పిల్లరా, ఆదికాండము 12వ అధ్యాయంలో దేవుడు
అబ్రహామును పిలిచాడు. పిలిచినప్పుడు యెహోవా అడుగుతున్నాడు అబ్రహాముని, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళు. ఏ దేశం అది? కానాను దేశం. అక్కడికి వెళ్ళాలి. నువ్వు ఉంటుంది అక్కడ. ఇప్పుడు ఉన్నటువంటి మన మ్యాప్లో ఇరాక్లో ఉంటున్నాడు అతను. ఇరాక్ ముస్లిం కంట్రీ, ఇరాన్ ముస్లిం కంట్రీ. అవన్నీ ముస్లిం కంట్రీసే. చాలా వరకు ముస్లిం కంట్రీస్లో నుంచే క్రైస్తవులు వచ్చారు. దేవుడు ఎన్నుకున్నాడు. ఐగుప్తులో నుంచే దేవుడు ఎన్నుకున్నాడు. యోసేపు ఎవరు? ఐగుప్తులోని అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఆ ఇద్దరు పిల్లలు కూడా ఐగుప్తులోనే పుట్టారు అతనికి. అలాగే మోషే పిల్లలు కూడా. పిల్లరా అందరూ కూడా అన్యులే. అబ్రహాం అన్యుడే, మరి రాహేలు అన్యురాలే, రెబకా అన్యురాలే. వీళ్ళందరూ అన్యులే. కానీ దేవుడి తట్టు తిరిగారు వీళ్ళంతా. ఏమంటున్నాడు అప్పుడు దేవుడు? నువ్వు నేను చెప్పినట్టు నా తట్టు తిరిగితే నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా ఉంటూ నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించదును, నేను దూషించు వారిని శపించదును, భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడింది నా అబ్రహాముతో అనగా. నువ్వు నా తట్టు తిరిగితే ఎలాంటి ఆశీర్వాదం ఇస్తానో చూడు. ఎక్కడి నుంచి రావాలి? నీ ఊరు నుంచి బయటకు వచ్చావు. ఇక నా తట్టు తిరిగి నా మాట వింటూ నువ్వు రావాలి. దేవుడు అంటాడు 17వ అధ్యాయంలో ఈ యొక్క అబ్రహాముతో, అబ్రహాము 99 ఏళ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై మళ్ళా కనబడ్డాడు. ఇప్పుడు సర్వశక్తి గల దేవుడను నా సన్నిధిలో నడుచుచు నిందారహితముగా ఉండవు. ఎలా కనపడాలంటే దేవుళ్ళు నిందారహితులుగా కనపడాలి. మనమేమో అన్ని నిందల పనులన్నీ చేసి దేవుడి సన్నిధికి వచ్చి మమ్మల్ని కాపాడయ్యా అని అంటే ఎలాగా? అన్ని బయటేమో అన్ని నింద, దేవుడికి అవమానం వచ్చే పనులన్నీ చేసి. ఏమండి? దేవుడు అంటాడు 2వ వచనం, నాకును నీకును మధ్య నా నిబంధనను నియమించి నిన్ను అత్యధికంగా అభివృద్ధి పొందించదనని అతనితో చెప్పాను. పొందించాడా? 24వ అధ్యాయంలోకి వెళదాం. 24వ అధ్యాయం 1వ వచనం, అబ్రహాము బహుకాలము గడిచిన వృద్ధుడయ్యుండెను. అన్ని విషయములలో యెహోవా అబ్రహామును ఆశీర్వదించెను. అన్ని విషయాల్లో అబ్రహామును ఆశీర్వదించాడు. కొడుకు పెళ్ళి విషయంలో, మనవడు పెళ్ళిళ్ళ విషయంలో, మనవరాళ్ళ విషయంలో, ఆస్తిపాస్తుల విషయంలో. తిరిగి వాళ్ళ ఊరే వెళ్ళలేదు అతను. దేవుని యొక్క ప్రేమలో దేవుణ్ణి ఇష్టపడుతూ ఉన్నట్టయితే అబ్రహాము దేవుడి వైపు తిరిగినప్పుడు ఎన్నో ఆశీర్వాదాలు చూశాడు. మనం కూడా అలాంటి ఆశీర్వాదాలు చూస్తాం. పూర్తిగా తిరగాలి. ఏదో సగం చేసో లేదా 30కి చేస్తే కుదరదు. అర్థమవుతుందండి? 7 నెలలకు కనుక బిడ్డ బయటకు వస్తే ఏమంటారు? ఇంగ్లీష్లో ప్రీమెచ్యూర్ బేబీ అంటారు. ప్రీమెచ్యూర్ బేబీ మైండ్ సరిగా ఉండదు, లేదా అవయవాలు సరిగా ఉండవు. ప్రీమెచ్యూర్ బేబీస్ అంతే. మనం కూడా ప్రీమెచ్యూర్ బేబీస్ లాగా అయిపోతా ఉన్నాం దేవుడి సంఘములో. కొన్ని చేస్తాము, కొన్ని చేయం. కొంతమందికి చూస్తూ ఉంటాం అబార్షన్ అయిపోయిందంటారు. 4వ నెల 5వ నెల వచ్చేసరికి కొంతమందికి అబార్షన్ అయిపోతాం. అంటే ఏంటంటే నువ్వు పూర్తిగా ఆ బిడ్డను పెంచలేకపోతున్నావు గర్భంలో. అలాగే దేవుడిని కూడా నీ హృదయంలో పూర్తిగా చేర్చుకోలేకపోతున్నావు. చేర్చుకోకపోయినప్పుడు ఏమవుతుంది? స్త్రీకి అబార్షన్ అయిపోయినట్టుగా నీ హృదయంలోంచి దేవుడు బయటకు వచ్చేస్తాడు, ఇక ఉండడు. కాబట్టి దేవుని యొక్క ప్రేమ ప్రియులరా ఆలోచించేయండి. నేను దేవుని సన్నిధిలో నీకు చెబుతున్నటువంటి మాటలను జ్ఞాపకం చేసుకో. ఎందుకంటే దేవుడు నీతో మాట్లాడాలని, రేపటి దినం జరగబోయే కార్యక్రమాలు కొన్నిటిని నువ్వు చేయకూడదని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు ఈరోజు. ఈ పండుగ మంది కాదు. కాబట్టి నీవు చేయొచ్చా చేయకూడదా అనేది కొన్ని విషయాలు నేను నీకు చెప్తూ వచ్చాను. కాబట్టి నీవు చేస్తానండి అని చెప్తే నేను చేయగలిగింది ఏం లేదు.
లేదండి మా ఇంటి ఇల్లు పాది యెహోవా పక్షాన్ని నిలబడుతున్నాము, మేము ఇట్లాగా అన్యుల యొక్క ఆచారాలు చెయ్యము అని చెప్పగలవా? అన్నా చెల్లెళ్ళు లేదా అక్క తమ్ముడు మధ్య ప్రేమానురాగాలకు సూచనంగా ఈ పండగ జరుపుకుంటారు లేదా? అన్నకు కానీ తమ్ముడికి కానీ ప్రేమ సూచకంగా సోదరి కట్టే రాఖీ అని పిలిచే ఒక పట్టి, ఒక బిళ్ళ కట్టడం ఈ పండుగ ప్రాధాన్య విశేషం. రాఖీ అనగా రక్షాబంధము. ఇది అన్నా చెల్లెళ్ళు అక్క తమ్ముళ్ళు తోడబుట్టిన వాడు జరుపుకునే మహత్తరమైనటువంటి పండుగ. కాబట్టి ఈ పండుగను నువ్వు ఎందుకు చేస్తున్నావు అనేది ఒకసారి నీ బిడ్డలకు చెప్పు, అర్థం చేసుకుంటారు. కాబట్టి రక్షణ కలగచేయటానికి కట్టేటువంటి దారం. ఎంతమంది రక్షణ కలగజేస్తున్నారండి చెల్లెలకి? నిజంగా అలా కలగజేస్తే కనుక ఈ భారతదేశమే కాదు ప్రపంచంలో స్త్రీకి ఇన్ని బాధలు ఉంటాయా? అమ్మాయికి ఇన్ని బాధలు ఉంటాయా? ఉండరా? అన్నా చెల్లెళ్ళు ఉండరా? వాళ్ళందరూ వాళ్ళ చెల్లెళ్ళని రక్షించగలుగుతున్నారా? అక్కలను రక్షించగలుగుతున్నారా? పైకి మాత్రమే ఇది ఒక డబ్బుల పండగ అని చెప్పచ్చు, మహత్తరమైన పండగే అని అనుకుంటున్నావు. కానీ మరి ఎందుకు ఇలాంటివి జరుగుతున్నాయి? ఒక ప్లెడ్జ్ అంటాం ఇంగ్లీష్లో, ప్రతిజ్ఞ చేస్తూ ఉంటాం స్కూళ్ళల్లో కానీ కాలేజీల్లో కానీ. ఈ యొక్క ఆగస్టు 15 అప్పుడు చేస్తాం. ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అని ప్రతిజ్ఞ చేస్తారు. నిజంగా ఆల్ ఇండియన్స్ ఆర్ సిస్టర్స్ బ్రదర్స్ అయినా కాదు కదా. అదంతా ఊరికి చేస్తూ ఉంటాం అంతే, పైకి మాత్రమే. స్కూల్లో నేర్పిస్తారు ఇంగ్లీష్లో ఆ ప్లెడ్జిని, తెలుగులో ఆ ప్లెడ్జిని చెప్తూ ఉంటారు పిల్లలు. కానీ నిజంగా వాళ్ళు అలా ఉండరు, అలా నడవరు. వాళ్ళ హృదయాలు అన్నీ కూడా లోకం వైపే ఉంటా ఉంది. ఈ రాఖీ పౌర్ణమి రోజున యజ్ఞోపవీతం అంటారు. యజ్ఞోపవీతం అంటే జంధ్యం. ఈ భుజం మీద బ్రాహ్మలు వైశ్యులు వేసుకుంటారు. ఉపనయనం చేసినప్పుడు వేస్తారు వాళ్ళకి. దారాలే, మరి ఎన్ని దారాలు నాకు గుర్తులేదు, కానీ ఆ దారాలు పెట్టి వాళ్ళకి వేస్తారు దాన్ని. అప్పుడు వాళ్ళ చేత ఏం చేపిస్తారంటే అడుక్కునేటట్టు చేపిస్తారు. ఒక కొబ్బరి చెప్పు ఇచ్చి ఆ కొబ్బరి చెప్పుతోటి ఒక్కొక్క వ్యక్తి దగ్గరికి వెళ్ళి అడుక్కుంటారు. అంటే ఏంటి? ఒకవేళ నీకు ఏదైనా జరిగితే నువ్వు ఇలా అడుక్కొని తిను బాబు, అంతేగాని చచ్చిపోవద్దు అని చెప్తారు ఆ ఉపనయనం రోజు. ఎందుకంటే నేను కూడా హిందువులతో తిరిగాను కాబట్టి నాకు ఈ విషయాలు తెలుసు. అక్కడ ఒక శ్లోకం కూడా చెప్పిస్తారు వాళ్ళ చేత. ఏమన్నా అయితే నువ్వు సన్యాసిగానే ఉండాలి తప్ప మళ్ళీ వెనుతిరిగిపోవు. ఆ జంధ్యము ప్రతి సంవత్సరం అంటే 12 నెలలు 365 రోజులు తడుస్తా ఎండుతా ఉంటుంది కాబట్టి అది వాసన వస్తూ ఉంటుంది, నీ సువాసన వస్తుంది. ప్రియులారా, రంగు మారిపోతుంది. మరలా ఈ రోజున అంటే ఈ రాఖీ పౌర్ణమి రోజున దాన్ని మారుస్తారు. దాన్ని యజ్ఞోపవీతము అని అంటారు. అది ఎంతో మరి ప్రశస్తమైనదిగా వాళ్ళు భావిస్తూ ఉంటారు. దేవుని యొక్క ప్రేమలో ఆలోచించేయండి. మరి ఈ యొక్క రాక్షస రాజు అమరావతిని దిగ్బంధం చేసినప్పుడు అది విషయం తెలుసుకున్నటువంటి దేవేంద్రుడు యుద్ధం చేయడానికి ఉత్సాహాన్ని కలిగి ఉండటం కోసమని శ్రావణ పౌర్ణమి వచ్చింది. ఆ రోజున పార్వతీ పరమేశ్వరులు మరి లక్ష్మీనారాయణను పూజించి రక్షణ దేవేంద్రుడి చేతికి కడుతుంది. అది గమనించిన దేవతలందరూ వారు పూజించిన రక్షణలను తీసుకుని వచ్చి ఇంద్రుడికి కట్టి రక్షణలన్నీ తీసుకుని వచ్చారు. అంటే దారాలు తీసుకొచ్చి కట్టారు, అతను పంపుతారు, యుద్ధానికి పంపుతారు. ఆ సమయంలో గెలిచిన ఇంద్రుడు తిరిగి త్రిలోక ఆధిపత్యాన్ని పొందుతాడు. శచీదేవి ప్రారంభించినటువంటి ఆ రక్షాబంధనం నేడు రాఖీ పండుగ ఆచారమైందని పురాణాలు చెప్తా ఉన్నాయి. కాబట్టి ఇలా చాలా కథలు ఉన్నాయి. ద్రౌపది శ్రీకృష్ణుడి బంధం, శ్రీ మహావిష్ణువు బలిచక్రవర్తి బంధం, అలెగ్జాండర్ భార్య పురుషోత్తముడి కథ, పిల్లల హయగ్రీవ అవతారము దాని యొక్క కథ, ఇలాగా చాలా రకాలుగా ఈ యొక్క పండగని చేస్తూ ఉన్నారు. అయితే వాళ్ళు చేసే ముందు చెల్లెళ్ళు కానీ అక్కలు కానీ వాళ్ళ బ్రదర్స్ ఇంటికి వెళ్ళాలి. వాళ్ళు ఇక్కడికి రారు, వీళ్ళే వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. దేవుని ప్రేమించి బొట్టు పెట్టాలి, గంధం పూయాలి.
కొంతమంది బొట్టు పెడుతున్నారు, కొంతమంది గంధాలు పోస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు చెప్పాల్సినటువంటి మాట ఒకటి కనపడతా ఉంది ఇక్కడ. ఆ యొక్క ఆనవాయితీ ఏంటంటే, రాఖీ కట్టే ముందు యానబద్ధో బలి రాజా దానవేంద్రో మహాబలహ తేనత్వామభి బద్నామి రక్ష సూచనల మాచల అనే శ్లోకం చదివి ఆ రాఖీ కడతారు పిల్లలు. తమ సోదరుని ఆశీర్వదిస్తూ అక్షింతలు కూడా వేస్తారు, స్వీట్లు పంచుకుంటారు. అయితే ఇక్కడ డబ్బులు అడగడం అనేది లేదు. ఇది కొత్త సిస్టమ్ పెట్టారు, ఎవరో మధ్యలో వచ్చింది, ఎవరో పెట్టారు. ఇది ఈ సిస్టంలో చేస్తున్నటువంటి పని ఏంటో కూడా తెలియకుండా చేస్తాం. కాబట్టి ఈ చరిత్ర అనేది మీకు నేను ఏదో కొంచెం మాత్రమే చెప్పాను, ఇంకా చాలా స్టోరీస్ ఉన్నాయి దీనికి. అయితే బైబిల్ అయితే ఇది లేదు, ముస్లిం ఆచారం కూడా కాదు. ఈనాడు ముస్లింలు కట్టుకుంటున్నారంట, క్రైస్తవులు కట్టుకుంటున్నారు. కొంతమంది ఆ తాళ్ళు కట్టకుండా ఈ మధ్య ఏదో స్టిక్కర్స్ లాంటివి వచ్చాయి, మెరిసేవి రేడియం స్టిక్కర్స్ లాంటివి చేతికి వేసుకుంటారు, గాజుల్లాగా. అది కొనుక్కుంటున్నారు కొంతమంది క్రైస్తవులు. దాని మీద వాక్యమే ఉంటుంది అట్ట, కానీ అది తీసుకెళ్ళి కడుతూ ఉన్నారట క్రైస్తవులు కట్టుకుంటారు. ఎంత తప్పుడు మార్గంలో ఉన్నారు వాళ్ళు. నాకు ముఖము చూపించగా వీపునే చూపించిరి అని చెప్పి ఇర్మియా గ్రంథంలో దేవుడు బాధపడతాడు. చర్చికి అయితే వస్తున్నారు ప్రియులరా. రేపటి దినం సోమవారం వచ్చింది కాబట్టి మరి ఆదివారం రోజు ఈరోజు ఎవరు కట్టుకోలేదు. మరి వారం తర్వాత మళ్ళీ ఆదివారం వస్తుంది, అప్పటికి కొంతమంది తీసేస్తారు, కొంతమంది అలాగే ఉంచుకుంటారు. ఆలోచించేయండి, దానివల్ల ఏమైనా ఉపయోగం ఉందా? బైబిల్లో దారాన్ని కట్టమని సందర్భం ఒకటి యెహోషువ గ్రంథంలో కనపడుతుంది. రాహబు అనేటువంటి స్త్రీ వేగుల వారిని దాచిపెట్టినందుకు ఆ దేశం మీదకి వచ్చేటప్పుడు ఆ యొక్క వేగుల వారు వచ్చిన వారు చెప్తారు, అయ్యా మరి మీకు నేను సమాచారం ఇచ్చి మిమ్మల్ని కాపాడాను కదా, మీరు ఈ దేశం మీదకి వచ్చినప్పుడు నన్నును మా కుటుంబాల వాళ్ళని మీరు చంపకుండా మమ్మల్ని కాపాడండి అని అన్నప్పుడు ఈ విషయాన్ని యెహోషువకు చెప్పిన తర్వాత వాళ్ళు చెప్పింది ఏంటంటే, వేగులకు వచ్చినటువంటి వాళ్ళు, అమ్మా మరి వచ్చే సైనికులకి తెలియదు కదా, కాబట్టి తెలియాలి అంటే ఈ కిటికీకి నువ్వు మరి ఒక ఎర్రటి దారం కట్టు, ఈ ఎర్రటి దారం కడితే ఒక రెబ్బల్ లాంటిది కడితే దాన్ని చూసి మేము మీ ఇంట్లో వాళ్ళని నాశనం చేయకుండా ఉంటాం, మా వాళ్ళందరికీ చెప్తాము, మా సైనికులకి ఆ ఇంటికి జోలికి పోవద్దు అని. నిజంగా అలాగే చేసింది. ప్రియులారా, అది ఏ దారం అని చెప్పారంటే రెడ్ రిబన్. రెడ్ దేనికి గుర్తు అంటే బైబిల్లో యేసు రక్తానికి గుర్తు. అంటే యేసు రక్తము ఐగుప్తులో నుంచి బయటకు రాబోయే ముందు చివరి తెగులు, ఐగుప్తులో ఉన్నటువంటి ప్రథమ పిల్లలను చంపేసిన తెగులు. అయితే ఎక్కడైతే రక్తం పోయబడిందో ఆ ఇంట్లోకి మరణదూత వెళ్లకుండా చేసినటువంటిది. కాబట్టి ఇక్కడ కూడా ఈ యొక్క ఎరుక భక్షణానికి రాబోతూ ఉన్నారు వీళ్ళు. ప్రియులరా, ఆలోచించేయండి. మరి దేవుని యొక్క ప్రేమలో మరి ఆ కుటుంబాలన్నీ కూడా తల్లి తండ్రులు అందరినీ ఆమె వేసేయండి, రాహబు అనేది వేసాడు. అయినా కూడా దేవుని బిడ్డల మాటలు విని తన కుటుంబాన్ని రక్షించుకుంది. నువ్వు కూడా దేవుని సన్నిధికి వచ్చావు, ఒకప్పుడు అని రాలవే, లోకంలో తిరిగినటువంటి వ్యక్తివే. మరి ఇప్పుడు దేవుని మాటల ప్రకారం నువ్వు కూడా వింటే నీవును నీ ఇంటి వారును రక్షించబడతారు. 16వ అధ్యాయం అపోస్తల కార్యగ్రంథం 31వ వచనంలో జైలు అధికారి అడుగుతున్నాడు, నేను రక్షణ పొందుటకు ఏమి చేయవలను అని అంటే, దేవుని యందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురు అని చెప్పాడు. రక్షాబంధనం కడితే రక్షణ వస్తుందని అనుకోకండి. డబ్బుల కోసం కట్టేటువంటి అక్కలు చెల్లెళ్ళు ఎంతోమంది ఉన్నారు. అది కాదు. అంటే ఏ కష్టం వచ్చినా నేను ఆదుకుంటానని చెప్పడానికి కట్టినటువంటిది అది. దాని యొక్క ప్రాధాన్యత మర్చిపోయి ఈ రోజున అందరూ కూడా వారి ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించడం జరుగుతుంది. పాత నిబంధనలో రాశారు కదండి, చేతికి కట్టుకోమని. ఆయన చెప్పినటువంటి ఆజ్ఞలను కట్టుకోమన్నాడు.
ద్వితీయోపదేశ కాండంలో కూడా మాట చెప్తాడు. మీ చేతికి అవి కంకణములుగా కట్టుకొనండి అన్నాడు. మీ ద్వారబంధముల ముందు రాయండి అన్నాడు. మీరు వెళుతున్నటువంటి ఆ కనాను దేశానికి ప్రవేశించేటప్పుడు ఆ యోర్దాన్ని దాటినప్పుడు 12 రాళ్ళు తీసుకొని 12 గోత్రాల ప్రకారంగా నా నిబంధన వాక్యములు దాని మీద రాయండి. ఆ యోర్దాన్ దగ్గరికి వచ్చిన వాళ్ళంతా కూడా దాన్ని చదువుతారు. దాన్నే మనం ఇప్పుడు శిలాఫలకాలు అంటున్నాం. శిలాఫలకాల్లో ఆ యొక్క శాసనాలన్నీ రాసి ఉంటాయి. ఆలోచించి కృప చూపిన దేవుడి వైపు చూడమని బతిమలాడుకుంటాను.